హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీత. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ అండి. ఈ కర్రీ గురించి అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం బ్యాచిలర్స్ కానీ ఇప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళకి కానీ చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో. బీరకాయ పచ్చిశనగపప్పు సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక బాండి తీసుకొని 4 స్పూన్స్ ఆయిల్, తిరమాత గింజలు వేసుకొని, ఇక్కడ నేను వచ్చేసి కేజీ బీరకాయలు తీసుకున్నాను అండ్ 100 గ్రాములు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. బీరకాయల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తిరగమాత వేగిన తర్వాత బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు, కారం వేసి బాగా మగ్గబెట్టుకోవాలి. బీరకాయలు కొంచెం మగ్గిన తర్వాత ఉడికిన పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పుని ముందుగానే నానబెట్టి ఒక 10 నిమిషాలు నానబెట్టి ఉడకబెట్టుకున్నాను. ఆ ఉడకబెట్టిన పచ్చిశనగపప్పుని మనం కూర కొంచెం వేగి బీరకాయల నుంచి వాటర్ అనేది ఇంకిన తర్వాత వాటర్ అనేది బయటకు వస్తుంది, రిలీజ్ చేస్తుంది. అప్పుడు పచ్చిశనగపప్పుని మనం యాడ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేసిన తర్వాత ఒకసారి కూర మొత్తాన్ని కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. కూర కొంచెం మగ్గిన తర్వాత కూరకి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు మీరు కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కూర మొత్తాన్ని కలిపి తిప్పుకొని మళ్ళీ మూతను పెట్టి మగ్గించుకోవాలి కూరను బాగా. కూర బాగా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్లేట్ తీసి కూరని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కూరలోని వాటర్ అంతా ఇంకిపోతుంది, చూసారు కదా. కూరలా వాటర్ అంతా ఇంకిపోయి కూర దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి. కూరకు సరిపడా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ అయితే నా దగ్గర మిస్ అయ్యింది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. కూరలో చివరి దింపే ముందు యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలిపి మూతను పెట్టేసుకోండి. అంతే అండి, కూర అనేది బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో చూసి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. రెసిపీ అనేది కనుక నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye bye Andy. Thank you so much.